బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పి సెలవిస్తూ ఉంది. మనుషుల్ని దేవుడు ఉప్పుతో పోల్చాడు. ఎందుకనంటే మన యొక్క మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలి. మీకు తెలుసా, ఏదైనా వంట వీడియోలు చూస్తున్నప్పుడు లేకపోతే వంట చేస్తున్నప్పుడు చాలామంది అన్నిటికీ మెజర్మెంట్స్ చెప్తారు, కానీ ఉప్పు దగ్గరికి వచ్చే లోపల తగినంత వేసుకోండి అని చెప్తారు కదా. ఎందుకు అనంటే ఉప్పు తగినంత ఉండాలి, సరిపోయినంతే ఉండాలి. దాని గురించే బైబిల్ ఏం సెలవిస్తూ ఉంది అనంటే, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఈ విధంగా ఉంది, మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఈ మాట పౌలు గారు కొలస్సీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తా ఉన్నాడు. మనం వంట చేసేటప్పుడు ఉప్పు వేయకపోతే ఆ వంట రుచి ఉండదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, మన యొక్క మాటలు కూడా రుచికరమైనటువంటి మాటలుగా ఉండాలి. తగినంత మాత్రమే ఉండాలి. ఎక్కువ మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఆ మాటలు రుచికరంగా ఉండాలి, తగినంత ఉండాలి. అంత మాత్రమే కాదు, కృప కలిగిన మాటలుగా ఉండాలి. అంటే దయగలిగినటువంటి మాటలుగా ఉండాలి. ప్రత్యేకంగా మనం పనిచేస్తున్నటువంటి చోట, మన స్నేహితుల దగ్గర, మన బంధువుల దగ్గర ఎవరైతే సంఘము కాదో ఆ సంఘము కాని వారి ఎదుట మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉప్పు వేసినట్లు ఉండాలి. అంటే ఎంత సరిపోతాయో అంతే, ఎక్కువ కాకూడదు. ఉప్పు ఎక్కువైపోయింది అనుకోండి, కూర తినగలమా? అదే ఉప్పు తక్కువ ఉందనుకోండి, తినగలమా? కదా. కాబట్టి మాటలు కూడా ఎక్కువ ఉండకూడదు, అలా అని చెప్పి తక్కువగా ఉండకూడదు. సరి అయిన రీతిగా మనం మాట్లాడేటట్టు ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆ ఉప్పు నిస్సారం అయిపోతే, అంటే ఉప్పులో సారం పోతే అది దేనికి పనికిరాదు. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఉప్పులో సారం పోతే ఆ ఉప్పుని వేసి కాళ్ళ కింద వేసి తొక్కేస్తారంట. అదేవిధంగా మన యొక్క మాటలు కూడా సారము లేని మాటలైతే, అవసరం లేని మాటలైతే మనుషులు కూడా మనల్ని కూడా వాళ్ళ కాళ్ళ కింద వేసి తొక్కేస్తారు. అంటే మనల్ని ఎంత మాత్రం లెక్క చేయనటువంటి వారిగా ఉంటారు. కాబట్టి మన మాటలు మనకి విలువను తీసుకొస్తాయి, మన మాటలు మనకి గుర్తింపును తీసుకొస్తాయి. కాబట్టి మన మాటలు రుచికరమైనటువంటి మాటలుగా ఉండాలి, కృపగలిగినటువంటి మాటలుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, తగినంత మాత్రమే ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పి మమ్మల్ని గురించి మీరు నీ యొక్క వాక్యంలో సెలవిచ్చారు. అవును తండ్రి, ఉప్పు తగినంత ఉంటే అది ఎంతో రుచికరంగా ఉంటుంది కనుక మా యొక్క మాటలు కూడా రుచికరంగా ఉండేలాగున మీ యొక్క జ్ఞానమును మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.